ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు ఈ ఉదయకాలమున మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడము. నీ వాక్యము నాయన మాకు జీవాహారమై ఉన్నదని మేము ఎరిగి నీ వాక్యంలో నాయన గొప్ప కార్యములను తెలుసుకొని నీతో ఇంకా సన్నిహితులు అయ్యేదానికి మాకు సహాయము చేయమని ఈ ఉదయకాలమున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆది కాండము 15వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నాడు, నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పిని, సంతానము అలాగునవునని చెప్పెను. మనము చదివిన వాక్య భాగము మనకు బాగా పరిచయమైన ఒక సంఘటన. దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడి ఆయన యొక్క సంతతిని ఎలాగూ విస్తరించనై ఉన్నాడు అన్న కార్యమును ఆయనకు ప్రత్యక్షపరిచే ఒక సంఘటనగా ఉన్నది. అబ్రహాము జీవితములో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ ఆయన జీవితంలో ఒక కొరత ఉన్నది. అది ఏమిటంటే తనకు ఒక సంతతి, తన సంతానము లేదు అని ఆయన యొక్క హృదయంలో ఒక ప్రశ్న ఉన్నది. నన్ను దేవుడు ఇంతగా దీవించినాడు, నన్ను ఇంతగా ఆశీర్వదించినాడు, అయితే నా యొక్క వంశము, నా తరువాత నా సంతతిలో ఎవరు లేరే అన్న ఒక ప్రశ్న ఆయన జీవితములో ఉన్నది. ఆ ప్రశ్నకు ప్రభు ఇచ్చిన జవాబును, ఆయన విశ్వసించిన కార్యమును మనము ఈ అధ్యాయంలో చూడగలము. తన యొక్క హృదయంలో ఉన్న కలవరం ఏంటంటే, నా తరువాత నా సేవకుడైన ఎలియాజరే ఈ ఆస్తంతటికి హక్కుదారైతే నాకు నా యొక్క వంశంను ముందుకు తీసుకెళ్లేవాడిగా ఉంటాడేమో అని ఒక ప్రశ్న ఉన్నది. అయితే ప్రభు ఆయనతో మాట్లాడిన కార్యం, నేను నిన్ను ఆకాశ నక్షత్రములను ఎలాగూ ఒకరు లెక్క పెట్టలేరో అలాగునే దేవుని యొక్క ఆశీర్వాదము ఆయా అబ్రహాము యొక్క సంతతి అలాగూ విస్తరించనై ఉన్నారు అన్న కార్యమును యెహోవా ఆయనకు ప్రత్యక్షపరిచినాడు. దేవుని మాటను విశ్వసించినాడు అని మనము 6వ వచనంలో చూస్తున్నాం. ఆ మాటను ఆయన నమ్మినాడు, ఆ మాట ఆయన విశ్వసించిన దాన్ని బట్టి అది ఆయనకు మంచిదిగా, ఆయనకు మేలుగా అది మారినది. ఈ దినము మనము చేస్తున్న కార్యము ఎలాగున్నది? దేవుని సన్నిధికి వెళ్తాం, దేవునితో మాట్లాడుచూ ఉన్నాం, దేవునికి సన్నిహితులుగా ఉన్నామని విశ్వసిస్తూ ఉన్నాం. అయితే కొన్నిసార్లు ఆయన మనకు తెలియపరిచే కార్యములు, ఆయన మనలను నడిపించే విధానమును ప్రశ్నించే వారిగా ఉన్నామా? నీవు ఆయనను ప్రశ్నించిన ఎడల, నీ యొక్క హృదయములో ఆయన వాక్యమునకు విరోధముగా ఆలోచనలు వచ్చినట్లయితే నీవు దేవునిని సంపూర్ణంగా విశ్వసించటం లేదు. ఆయన చిత్తమును ఎరుగకనే నీవు జీవిస్తూ ఉన్నావు. అబ్రహాము చూసినట్లయితే ఆయనను పిలిచినప్పుడు, కల్దీయుల దేశమైన ఊర్లో నుండి బయలుదేరినప్పుడు ప్రభు మాటకు విధేయుడైనాడు. నేను చూపించే దేశమునకు వెళ్ళు, అక్కడ నేను ఆశీర్వదిస్తానంటే తన యొక్క కుటుంబమును, తన ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి తాను తన యొక్క భార్యను తీసుకొని బయలుదేరిన విధం మనము రిపీట్ చేస్తాను.
తాను సారమ్మను తీసుకొని బయలుదేరిన విధానము మనము చూస్తూనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరు ఎక్కడ ఉన్నారో అని తెలియదు. దేవుడు వెళ్ళమన్నాడు, నాతో మాట్లాడిన ఆయన వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నానని దేవుని యందు విశ్వాసముతో తాను బయలుదేరినాడు. అందుకే మనందరికీ విశ్వాసులకు పితరుడుగా ఆయన నేటి వరకు పిలువబడుచున్నాడు. ఆయన యొక్క విశ్వాసమును ప్రభు మరలా ఒకసారి, ఆయన యొక్క నమ్మకమును ప్రభు మరలా ఒకసారి చూసే కార్యం. దేవుని మాటను ఆయన నమ్మిన బట్టి, దేవుని మాట యందు విశ్వాసము కలిగి ఉన్న దాన్ని బట్టి అది అతనికి మేలుగా, అతనికి అనుగ్రహించబడటం మనం చూస్తూ ఉన్నాం. మనము ఇలాంటి విశ్వాసమును కలిగి ఉన్నాము. దేవుని మాట, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న కార్య ప్రకారము నడుచుకుంటున్నామా, లేక తలంపులలో చెదరిన వారముగా దేవుని యొక్క కార్యములను ఎరిగినప్పటికీ, దేవుని చిత్తము ఎరిగినప్పటికీ అనేక సార్లు మనలో ఉన్న అనుమానాలకు స్థలమిచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నామని. అనుమానమునకు స్థలం ఇచ్చినట్లయితే, దేవుని విశ్వసించకుండా మన తలంపులకే ప్రాముఖ్యతనిచ్చినట్లయితే నిజముగా మనము పొందవలసిన దీవెనలను పోగొట్టుకుంటున్నామని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఎన్ని ప్రశ్నలు ఉన్నా దేవుని యొక్క మాటను నీవు విశ్వసించు, దేవుని యొక్క మాటను నీవు నమ్ము. నీ జీవితమునకు అది ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. కొన్నిసార్లు నిన్ను అపవాది అయిన వాడు కలవరపరుస్తూ ఉంటాడు. ఇలాగ ఉన్నదా, చేస్తే జరుగుద్దా అనే ప్రశ్న నీ హృదయంలో ఉంచుతూ ఉంటాడు. అయితే నీవు దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసం, దేవుని యందు కలిగి ఉన్న నమ్మకమును విడువక నీవు ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే నిజముగా ప్రభు నిన్ను దీవిస్తాడు. నీ పట్ల ఆయన యొక్క ఉద్దేశాలు సంపూర్ణము చేస్తారు. నీకు ఆయన తలంచిన కార్యంలో, నీ పట్ల ఆయన కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలను సంపూర్ణము చేసి నేను అనేకుల ముందు ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు. అబ్రహాము జీవితంలో ఉన్న ప్రశ్నను ప్రభు ఆ దినము చూసినాడు, లేకుంటే ఆ దినము ఆయనకు సమాధానం ఇచ్చినాడు. ఆయన విశ్వసించిన దాన్ని బట్టి స్త్రీ గర్భము మూయబడినదిగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ దేవుని యొక్క మాట ప్రకారము ఆయన ఆ గర్భమును తెరచి ఇస్సాకును వారికి ఆశీర్వాదముగా ఇవ్వటం చూడగలము. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాగో ఉన్నావు, దేవుని వాక్య పట్ల ఎలాగున్నది నీ హృదయం, ఆయన మాటను విశ్వసిస్తున్నావా, ఆయన మాట యందు నమ్మిక కలిగిన జీవితమును కలిగి ఉన్నావా అని ఒక్కసారి నీవు ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ మాటను విశ్వసించిన ఎడల మాకెంత గొప్ప ఆశీర్వాదము, ఎన్ని మేళ్ళను నీవు దాచి ఉంచినావని ఎరిగి నీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించమని, నీతో నడిచి నీ యొక్క నాయన సహాయమును పొందుకునేదానికి, నీ యొక్క విడుదలను పొందుకునేదానికి మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.